హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో దేవరా పార్ట్ 1 మూవీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవరా మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఏ టాక్ ఎఫెక్ట్ చేయలేకపోయింది. ఇది మాత్రం ఎన్టీఆర్ గారి మాస్ ర్యాంపేజ్ అనే చెప్పాలి. ముందుగా నైజాం విషయానికి వస్తే 22.64 కోట్ల దాకా షేర్ని రాబట్టి టాప్ 2 ఓపెనర్గా నిలిచింది. ఇందులో జిఎస్టీ కలెక్షన్స్ కూడా యాడ్ అయ్యాయి. ఇక సీరియల్ విషయానికి వస్తే 10.34 కోట్ల దాకా షేర్ని తీసుకువచ్చింది. ఇక వైజాగ్లో 6.45 కోట్ల దాకా తీసుకువచ్చింది. ఇక ఈస్ట్లో 4.73 కోట్లను తీసుకువచ్చింది. వెస్ట్లో 4.2 కోట్లను రాబట్టింది. ఇక గుంటూరులో 7.24 కోట్లను రాబట్టింది. కృష్ణాలో 3.53 కోట్లను తీసుకువచ్చింది. నెల్లూరులో 2.49 కోట్లను రాబట్టింది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 61.65 కోట్ల దాకా షేర్ను అందుకుంది. జిఎస్టీతో ఈ లెక్క 54 కోట్ల రేంజ్లో ఉంది. క్రాస్ 78 కోట్లను దాటింది. ఇది మాత్రం ఎన్టీఆర్ గారి మాస్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. సలార్ మూవీని బీట్ చేసి తెలుగు స్టేట్లో టాప్ నెంబర్ని పెట్టాడు. తెలుగు స్టేట్లో బిజినెస్ 113 కోట్ల రేంజ్లో ఉండగా డే 1 వితౌట్ జిఎస్టీ 54 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. మరో 60 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక కర్ణాటకలో డే 1 10.15 కోట్లను అందుకుంది. కన్నడ వర్షన్ కలెక్ట్ చేసిన గ్రాస్ 44 లక్షలు. ఇక కేరళలో 60 లక్షల వరకు గ్రాస్ని కలెక్ట్ చేయగా తమిళనాడు మొత్తం మీద 2.9 కోట్లను రాబట్టింది. ఇక నార్త్లో 7.9 కోట్లను రాబట్టింది. అలా ఇండియాలో 98 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్ మొత్తం మీద మరో 47 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 1 వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసిన గ్రాస్ 145 కోట్ల రేంజ్లో ఉండగా మేకర్స్ అయితే 172 కోట్ల పోస్టర్ని దింపారు. వరల్డ్ వైడ్గా గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 360 కోట్లు కావడంతో మరో 215 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేస్తే మూవీని క్లీన్ హిట్గా చెప్పవచ్చు. సో ఇది గైస్, దేవరా మూవీ ఫస్ట్ డే కలెక్ట్ చేసిన కలెక్షన్స్ రిపోర్ట్. మీరు ఈ మూవీ ఫైనల్గా ఎంత కలెక్ట్ చేస్తుందో అనుకుంటున్నారో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.